మీ తర్వాత ఫ్యూచర్‌లో చిల్డ్రన్ మీద వర్క్ చేసేది ఏమైనా ఉండబోతుందా? విద్యా పరంగానే పనిచేస్తామండి పనిచేస్తారు. ఖచ్చితంగా. ఓకే. ఆ! అదే చెప్తున్నాను గదా! ఎడ్యుకేషన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్. ఎందుకంటే మేము ఇండియాలో ఉండడానికి కారణము ఇక్కడే సంపాదించి, ఇక్కడే ఖర్చు పెట్టాలి అన్న ఓకే. ఒక ఆలోచనతో. ఓకే. అసలు మీరు ఎంతమందికి ఇన్‌స్పిరేషనో తెలుసా ఈ విషయంలో? లేకపోతే అందరూ చదువుకున్నామా, ఎక్కడెళ్ళామా, సంపాదించుకున్నామా ఇంతే. అదే అంటే అది నేను యాక్చువల్‌గా ఐ విల్ లీవ్ ఇట్ టు అన్ ఇండివిడ్యువల్ అండి. అవునులెండి. అది ఎందుకంటే కరెక్టే. ప్రతి లైఫ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ కానియండి, వాళ్ళకుండే యాస్పిరేషన్స్ కానియండి, ఇట్స్ ఆల్వేస్ అవునవును. డిఫరెంట్. సో, మన లైఫ్ ఉన్నట్టు మనం ఇట్లా ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా ఆలోచించాలని నేను అనుకోను. అక్కడ ఉండి చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది అవును. ఉండొచ్చు. ఉన్నారు. కొంతమంది ఎట్లా అంటే ఇక్కడున్న ఇప్పుడు మీరన్నట్టు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో అవును. అట్లా చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. అవును. సో, కానీ మా ఆలోచన ఏంటంటే ఇక్కడే ఉండాలి. అండ్ మేబీ బికాజ్ పేరెంట్స్ కూడా ఎప్పుడు దూరంగా ఉండకూడదు. అండ్ ఒక విధంగా అండి చాలా ఆ డెసిషన్‌కి మేము బాగా సంతోషంగా ఫీల్ అయింది కోవిడ్ టైంలో. ఓకే. ఎంతోమంది పిల్లల్ని చూసాము. పేరెంట్స్ ఇండియాలో ఉండి, పేరెంట్స్‌ని చూసుకోలేకపోతున్నాము. వాళ్ళకి అసలప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ అవసరము. డబ్బులున్నాయి గానీ ఇచ్చేవాళ్ళు లేరు అన్న వాళ్ళకి మనం ముందరికెళ్ళి మేం చేస్తామని చేశాము. కానీ పేరెంట్స్‌ని చూసుకోలేని పరిస్థితి. మనం చూసుకున్నాము. మనం అది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాము అని ఒక సంతోషము చాలా అనిపిచ్చింది. ఓకే. ఇందుకే కదా ఇక్కడ ఉన్నది అని. అదే. చేస్తున్న వాటన్నిటిలో మీ హస్బెండ్ గురించి చెప్పండి. అంటే మీరు తనకి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ అది సంథింగ్ ఉంది కదా! మేమిద్దరము పార్ట్నర్స్ అండి అందులో. మేమిద్దరం 2018లో స్టార్ట్ చేశాము. ఓకే. ప్రయర్ టు థట్ నేను యాక్చువల్‌గా నా కెరియర్ ఇన్ఫోసిస్‌తో స్టార్ట్ చేశాను. నా ఆ! ఇంజినీరింగ్ తర్వాత. 5 ఇయర్స్ నేను చేసిన తర్వాత జాబ్ బ్రేక్ తీసుకొని ఎంబీఏ చేశాను. హుహుహు. ఎంబీఏ చేసిన తర్వాత నాకు మళ్ళీ క్యాంపస్‌లో టెక్ మహీంద్రాలో వస్తే జాయిన్ అయ్యాను నేను. హ్మ్. అక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత ఇంకా మా పెద్ద పాప పుట్టే టైంకి నేను రిజైన్ చేసేసాను. ఓహ్! మా హస్బెండ్ ఆల్రెడీ తన సొంతంగా 2010లోనే స్టార్ట్ చేశారు. ఆహా! ఆ తర్వాత 2016లో డిజాల్వ్ చేసేసారు పాత కంపెనీ. ఆహా! అండ్ 18లో ఇప్పుడున్న ఫర్మ్ ఇద్దరము పార్ట్నర్స్గా స్టార్ట్ చేసామన్నమాట ఓకే. 2018లో. ఆహాహా! అండ్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని ప్లస్ ఎంబీఏ ఇన్ కార్పొరేట్ స్ట్రాటజీ నాది. హుహు. సో కంపెనీ ఆపరేషన్స్ రిలేటెడ్ అంతా నేను చూసుకుంటాను. ఓకే. అండ్ పిల్లల్ని నేను చూసుకుంటాను. దేనికైనా అంటే అన్నిటికీ ఉన్నారు కానీ పిల్లల్ని మాత్రం నేనే చూసుకుంటాను. అదే. నాకు ఇద్దరు పాపలు. హ్మ్. మీకు ఇందాక చెప్పినట్టు 9 అండ్ 7 ఇయర్ ఓల్డ్. ఓకే. సో ఎక్కడ ఉన్నా దేనికి వెళ్ళినా నేను ఖచ్చితంగా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను ఇంటికి వచ్చేస్తాను. అది అఫీషియల్ వర్క్ కానివ్వండి, పర్సనల్ వర్క్ కానివ్వండి. ఎందుకంటే మేబీ ఒకటేంటంటే నేను నా పిల్లల విషయంలో ఎవరిని నమ్మను. సో అండ్ ఆల్సో నేను ఖచ్చితంగా అమ్మని కాబట్టి హ్యాండ్స్ ఆన్ పేరెంట్గానే ఉంటాను నేను.